మొన్న విశాల్, ఇప్పుడు ధనుష్. తమిళ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి స్టార్ హీరోలపై కొరడా జులిపిస్తోంది. తమ వరకు కంప్లైంట్స్ వచ్చాయంటే చాలు, ఎదురుగా ఉన్నది ఎవరు అని చూడకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కమిట్మెంట్కి మారు పేరులా ఉండే ధనుష్కి నిర్మాతలతో అసలు ఇష్యూ ఏంటి? అసలు ఏం జరుగుతోంది కోలీవుడ్లో? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూసివ్ స్టోరీ. మన దగ్గర స్టార్ హీరోలపై ఈగ కూడా వాలనివ్వరు నిర్మాతలు. అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయకపోయినా వాళ్లపై కంప్లైంట్స్ ఇచ్చే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. సర్దుకుపోతుంటారే తప్ప స్టార్ హీరోలతో తగువుకు మాత్రం పోరు మన నిర్మాతలు. కానీ తమిళనాటలా కాదండోయ్, అక్కడున్నదెవ్వరైనా సరే కొరడా జులిపిస్తుంటారు. మొన్న విశాల్, ఇప్పుడు ధనుష్ విషయంలో ఇదే జరిగింది. తాజాగా తమిళ నిర్మాతల మండలి సమావేశం జరిగింది. అందులో కొన్ని సంచలన నిర్ణయాల్ని తీసుకున్నారు. అడ్వాన్సులు తీసుకుని సినిమాలు పూర్తి చేయలేదంటూ ధనుష్ పై మండలికి ఫిర్యాదొచ్చింది. దీనిపై తమిళ నిర్మాతల మండలి సీరియస్ అయింది. ఆగస్టు 15 తరువాత ఏ కొత్త సినిమాకి అడ్వాన్స్ తీసుకోకూడదని తేల్చి చెప్పింది. ఇకపై ధనుష్తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తీసుకోవాల్సిందే అని అల్టిమేటం జారీ చేసింది. మొన్న విశాల్ విషయంలో కూడా ఇదే చేసింది నిర్మాతల మండలి. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 12 కోట్ల గోల్మాల్ జరిగిందని, ఆ లెక్కేంటో తేలే వరకు విశాల్తో సినిమా చేయాలంటే అనుమతులు తప్పనిసరి చేసింది ప్రొడ్యూసర్ కౌన్సిల్. పెద్ద సినిమాల ఓటీటీ డేట్స్ విషయంలోనూ నిర్మాతల మండలి డేరింగ్ స్టెప్ వేసింది. 8 వారాల తరువాతే ఓటీటీకివ్వాలని నిర్మాతలకు సూచించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలన్నింటినీ కూడా అక్టోబర్ 31 లోపు పూర్తి చేయాలని, ఆగస్టు 16 తరువాత కొత్త సినిమాలేవీ మొదలు పెట్టొద్దని నిర్మాతలకు సూచించింది కౌన్సిల్. మొత్తానికి కోలీవుడ్లో గట్టి మార్పుల కోసమే ప్రయత్నాలు చేస్తోంది అక్కడి నిర్మాతల మండలి.